ఇక క్రిష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్న క్రిష్‌ని చూసి వాళ్ళ ఫ్రెండ్ ఇలా అంటూ ఉంటాడు. "అన్నా నువ్వు ఈ మధ్యన ఏదో గాని ఊహల్లో ఎక్కువ ఉంటున్నావే, ఎక్కువ దేని గురించో ఆలోచిస్తున్నావు" అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి క్రిష్ అయితే ఇలా అంటూ ఉంటాడు. "అవునురా ఈ మధ్యన వదిన నన్ను చాలా కొంచెం కొంచెంగా లవ్ చేయడం ప్రారంభించింది. ఈ మధ్యన నన్ను ఇష్టపడడం స్టార్ట్ చేసింది" అనేత అంటూ ఉంటాడు. "నీకు ఇంకేం కావాలే? వదిన నీకు దగ్గరవుతుందన్నమాట" అని అంటూ ఉంటాడు. "అవునురా ఈ మధ్యన వదిన నన్ను చాలా ఇష్టపడుతుంది" అనేత అంటూ ఉంటాడు. "మరేమన్నా నువ్వు అనుకున్నది సాధించినట్లుగే వదిన నిన్ను ఇష్టపడుతుంది అని అంటే, ఇది కాదురా ఇంకా కావాలి, ఇంకా సాధించాలి, ఇంకా మా ఇద్దరం దగ్గరైపోవాలి" అని క్రిష్ అయితే అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ సత్య వాళ్ళ గురించి అయితే చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కాళీ అయితే మందు తాగుతూ ఇలా అంటూ ఉంటాడు. "నాకు ఎందుకన్నా ఈ పగ" అని కాళీతో అంటే, పాము పగ 10 సంవత్సరాలైనా సరిపోతుందేమో గానీ నా పగ మాత్రం అలా కాదురా అని చెప్పి అంటూ ఉంటాడు. "ఎందుకన్నా ఈ పగలు, ప్రతీకారాలు? ఈ పగ మానేసి ఏదైనా పని చూసుకుంటే మంచిదే అనిపిస్తుంది నాకు" అని అంటే, "లేదురా నేను వాడిని ఏదైనా చేస్తాను, నా పగ మాత్రం చల్లారదు" అని కాళీ గట్టిగా అంటూ ఉంటాడు. "అయితే ఏం చేస్తావన్నా? సత్యని టార్గెట్ చేస్తావా" అంటే, "కాదురా" అని చెప్పి చాలా సీరియస్‌గా అంటూ ఉంటాడు కాళీ.